నీకు చికెన్ డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా ఇది. ఎందుకు నీకు చికెన్ అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటాం. చికెన్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటే మిగతా డైలీ ఏం తింటావు? మిగతా రోజంతా పప్పే. ఒక రోజులో పొద్దున్న లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని బ్రష్ ఎవరు చేస్తారు? నీకు డాగ్ ఉందా ఇంట్లో? ఇష్టమే కానీ ఇప్పమంటే ఇప్పించలే మళ్ళీ. ఎందుకు? నిన్ను బయటడమే సరిపోయింది, మళ్ళీ కుక్కలు కూడా బయటడా. ఎప్పుడైనా కొట్టిందా మమ్మీ నిన్ను? ఎందుకు? గొడవ చేస్తేనే మరి కొట్టేది, గొడవ చేస్తే కొట్టాలి. ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? జూనియర్ ఏంటి? జూనియర్ అంటే ఒక హీరో, ఇంకొక హీరో క్రిటిక్ రోషన్. హిత్రిక్. డైలాగ్ చెప్తావు ఎన్టీఆర్ది? బాలే బాబు. ఓకే బాలే బాబు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్లో ఉంది. ఆ బ్లడ్ ఇస్తుంది. స్పెల్లింగ్ నాకు వచ్చు. ఏపీ స్పెల్లింగ్ వచ్చా? ఏంటి చెప్పు ఏంటి అంటే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అమ్మాయిలు అసలు ఫ్రెండ్స్ లేరండి. గర్ల్స్ అంటే చిరాకు నాకు. చిరాక్ అంట. ధనుష్ ఒక పాట పాడినాను. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. హీరో అవుతావా నువ్వు? ఎవరిలా అవుతావు? పవన్ కళ్యాణ్. ఇంట్లో ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ రెండు మిక్స్ చేస్తే నేను అవుతా హీరో. నీకు మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? మీరు అలాంటి క్వశ్చన్స్ అది నాకు కన్ఫ్యూజన్ చేస్తుంది. డాడీ పేరు చెప్తే మమ్మీ ఫీల్ అవుతుంది, మమ్మీ పేరు చెప్తే డాడీ ఫీల్ అవుతాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ అయితే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకెవరో కాదు, ధనుష్ విరాజ్ ఉన్నాడు. బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేద్దాం. హాయ్ ధనుష్. హలో. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. నన్ను అడగవా? హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నేను నీ పేరు చెప్పాను కదా, మరి నా పేరు తెలుసా నీకు? మరి అలా ఎలా నా పేరు అడగలేదు నువ్వు నన్ను? వాట్ ఈస్ యువర్ నేమ్? అమ్మో, తెలుగు రాదా నీకు? ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పారా ఇంట్లో? కాదు, మరి నేనే మాట్లాడుతున్నాను. నువ్వే మాట్లాడుతున్నావా? నాకు ఇంగ్లీష్ రాదు, నన్ను తెలుగులో అడగవా? వాట్ ఈస్ యువర్ నేమ్? అది ఇంగ్లీష్ కదా, తెలుగేది? నేనేమేంటి? నేనేమేంటి? నేమ్ని తెలుగులో ఏమంటారు? పేరు. మీ పేరేంటి? నా పేరా వైషు. ఏంటి నా పేరు చెప్పు? వైషు. వైషు. వైషు అక్కను? వైషు అక్క. వైషు అక్క వద్దులే, నేను వైషు అక్క. హాయ్ ధనుష్. హలో. భోజనం చేసావా? తినలేదా ఇంకా? ఎందుకు? ఆకలి అవట్లా. ఆకలి అవ్వట్లేదా? నా వల్లే లేట్ అయిందా నీకు? ఏం చదువుతున్నావు ధనుష్ నువ్వు? ఫస్ట్ స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్. ఎక్కడా? విట్లో చదువుతున్నావా? నేను యూనిఫామ్. అబ్బో, నేను యూనిఫామ్ చూసా, చాలా బాగుంది తెలుసా? నీకు ఇష్టమా నీ యూనిఫామ్ అంటే? అవునా? ఏ ఊరు మీది? చిలకలూరిపేట. చిలకలూరుపేట. ఎక్కడది? గుంటూరు. ఓ, నీకు తెలుసా? సూపర్. చిలకలూరుపేట స్పెల్లింగ్ చెప్పు. రాదని చెప్పాలి నోరు తెరిచి. అంటే రాదు నాకు. అవునా? ఎందుకు నేర్చుకోలే. మా మేడం నేర్పింది మరి. అయ్యయ్యో, ఎందుకు నేర్పించలేదండి మీరు? ధనుష్, నువ్వు ఇంత క్యూట్గా ఉంటావని ఎవరైనా చెప్పారా నీకు? ఇలా అంటే చెప్పారు. ఏమని? క్యూట్గా ఉంటారని చెప్పారు. క్యూట్గా ఉంటావని చెప్పారా? కాదు, నీకు అమ్మాయిలు లేని క్లాస్ కావాలి కదా, మరి అమ్మాయితో కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చున్నావు ఇప్పుడు. నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఊరికే అట్టట్టి ఇష్టం ఉంది అంతే. అట్టట్టి ఇష్టం ఉందా? ఎందుకు అట్టట్టి ఇష్టం ఉంది? అమ్మాయిలంటే ఇష్టం లేదా నీకు? బానే, కొంచెం కొంచెం ఇష్టమా? కోపం కూడా ఉందా? కొంచెం కొంచెం. అమ్మాయిల మీద కోపం లేదా? మీ క్లాస్లో అందరూ నేను బాగా చూసుకుంటారా? ఎవరి మీద నీకు కోపం ఉందా నీ క్లాస్లో? లేదు, నిజం చెప్పు. నిజంగా లేదు. ఇదిగో అబద్ధాలు చెప్పకూడదు, సీక్రెట్. నిజంగా లేదు. మీ మేడం మీద కోపం ఉందా? ఏయ్, లేదా? బాగా చూసుకుంటారా మీ మేడం నిన్ను? ఏం చెప్తుంది క్లాస్లో? తెలుగు, మ్యాథ్స్, హిందీ. తెలుగు, మ్యాథ్స్, హిందీ. తెలుగు, మ్యాథ్స్, హిందీ.
ఈవిఎస్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇన్ని ఉన్నాయా? ఇన్ని చదువుతావు నువ్వు? అమ్మో, ఇంత బుజ్జిగా ఉన్నావు. అన్ని సబ్జెక్ట్ ఎలా ఉన్నాయి నీకు మైండ్లో? ఎగ్జామ్స్లో కూడా 20కి 20 వచ్చినాయి అన్నీ. అమ్మా, ఫస్ట్ ర్యాంకా నీకు? వావ్, 20కి 20 మార్క్స్ వచ్చాయా? అంత బాగా చదువుతావు నువ్వు? అన్ని సబ్జెక్ట్స్ 20-20యా? ఇన్ని వీడియోస్ చేస్తున్నావు? ఇదే ఫస్ట్ టైం ఎగ్జామ్. ఇదే ఫస్ట్ టైం నీకు ఎగ్జామ్ అయినా కూడా ఫస్ట్ వచ్చావు నువ్వు. ఎవరు నేర్పించారు నీకు అవన్నీ? ఇట్లా అంటే మమ్మీ ఉందని ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పాలి. మీ మమ్మీ పేరెంట్కి ఫోన్ చేసి అడిగింది ఎగ్జామ్ పేపర్ ఇవ్వండి అని. ఎగ్జామ్ పేపర్ ఇవ్వండి అని అడిగిందా? అడిగితే ఇచ్చారు. దాని ఆన్సర్స్ ఏం రాసలేవు ఇంట్లో. అలాంటి పేపరే ఇస్తారు స్కూల్లో కూడా. ఓ, అలాంటి స్కూల్లో ఇస్తే అన్నీ చెప్తే నేను స్కూల్లో రాసి చావని. అయ్యో, మొత్తం 20కి 20. సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని? ఇవ్వలేదా? అడగలేదా నువ్వు మేడంని? బ్యాచ్ ఇచ్చారు. బ్యాట్ ఇచ్చారా? బ్యాడ్జ్ ఇచ్చారా? ఏది మరి నీ బ్యాడ్జ్? ఇంట్లో ఉంది. దాన్ని ఇన్ని వీడియోస్ ఎలా చేస్తావు నువ్వు రోజు? నాకు చేయాలనిపిస్తుంది. నీకు చేయాలనిపిస్తుందా? ఇష్టమా నీకు వీడియోస్ చేయడం? అవునా? స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు నీకు? రోజు ఒక డైలాగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటావు కదా. మీ అక్కని తిట్టావంట అని చెప్తే తిట్టాను అంటది. ఏంటమ్మా అని అన్నావు కదా. ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు, చూసావా? నిన్ను కూడా తిట్టాలా ఇప్పుడు నేను? ఎందుకు మరి అంటున్నావు నువ్వు? ఇప్పుడు అన్నావు కదా ఇందాక. ఇప్పుడు కూడా అన్నావు. ఇప్పుడే అన్నావు. అన్నావా? అన్నావా నువ్వు? ఇప్పుడు అన్నావు కదా. అన్నావు ఇప్పుడు. ఎందుకు అంటే నీకు నచ్చదా? ఇప్పుడు నేను అన్నానంట. అనొద్దా? అనద్దు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇందాకన్నారు. ఓకే, హెచ్ఎంఎం అనొద్దా? ఏమనాలి మరి? ఇప్పుడు అన్నావుగా ఇందాక. అమ్మ, నేను అనలేదు. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఇప్పుడు నేను అన్నాను అని? అలా హెచ్ఎంఎం అని చెప్పావు. అట్లా హెచ్ఎంఎం అని చెప్పాలా అందరికి? హెచ్ఎంఎం అంటే హమ్ కదా. హమ్ అనకుండా ఇంకేం చెప్పాలి? ఎవరైనా ఏమైనా అడిగితే ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే ఏం చెప్పాలి హమ్ అనకుండా? ఏదో ఒకటి. నువ్వేం చెప్పు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తు నువ్వు. హలో ధనుష్. అదిగో అన్నావు కదా అని. అదిగో మళ్ళీ సెకండ్ టైం. హలో ధనుష్, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నేను. ఎందుకు ఏం చేయట్లేదు? మాట్లాడట్లేదు నువ్వు. హలో. ఏం చేయట్లేదు నేను. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు? అన్నావు మళ్ళీ, ఓడిపోయావు. అబ్బా అన్నావు ధనుష్. నువ్వు వీడియోలో నవ్వితే అనొచ్చా? మాట్లాడేటప్పుడు అనకూడదా? ఎవరు చెప్పారు అనకూడదని అసలు? నాకే తెలుసు. నీకే తెలుసు. ఫస్ట్ క్లాస్కే నీకు ఇన్ని ఎలా తెలుసు? మళ్ళీ ఈరోజు మన ఇద్దరు ఇదే ఉంటుంది. అన్నారు, ఎవరన్నారు, ఎవరు అనలేదు అని చెప్పి. నేను అనలేదు. అన్నానా? అదిగో మళ్ళీ అన్నావు. సరే, ఈ డైలాగ్స్ అన్ని ఎవరు చెప్తారు నీకు ఇంట్లో చెప్పడానికి? ఒక వీడియోలో మొత్తం ఫాదర్స్ డే గురించి, మీ నాన్న గురించి చెప్తావు, లేకపోతే ఇంక ఇట్లా ఏమైనా చెప్తావు కదా. ఎవరిచ్చారు నీకు ఆ డైలాగ్స్ అన్ని చెప్పమని? మమ్మీ ప్రిపేర్ చేస్తుందా నిన్ను? ఎంత టైం తీసుకుంటావు నువ్వు ప్రిపేర్ అవ్వడానికి? 5 minutes. 5 minutesలో చెప్పేస్తావా? ఎన్ని టేక్స్ తీసుకుంటావు? ఒక వీడియోకి ఎన్నిసార్లు మళ్ళీ రిపీట్ చేస్తావు? అంతేనా? అబ్బా, అంత ఫాస్ట్గా చేసేస్తావా? సరే, ఇప్పుడు చెప్పు, ఫాదర్స్ డేకి మీ డాడీకి ఏమైనా చెప్పు. ఇక్కడ నేను చూస్తా ఎంత టైంలో చెప్తావని. చికెన్ చెప్పనా? చికెన్ మేడ్ చెప్పనా? చెప్పు.
చికెన్ తినకపోతే నేను చచ్చేటట్టున్నా నీకు అది అర్థం కావట్లా. అవును, ఈ చికెన్ డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా నీది. ఎందుకు నీకు చికెన్ అంటే అంత ఇష్టమా? నిజంగా ఇష్టమా? చికెన్ ఒకటే తింటావా రోజు? రోజు తింటావా? నువ్వు తల ఊపితే ఎలా తెలుస్తుంది నాకు? రోజు పప్పు పెడుతుంది. ఒక్కొక్క రోజు సండే రోజు పెడుతుంది అంతే. అంతే పెడుతుందా? రోజు పప్పే పెడుతుందా? అయ్యో, నువ్వు సైకిల్ చేస్తే నేను కూడా సైకిల్ చేస్తా. అవును. అవును. అడగలేదా నువ్వు మమ్మీ రోజు ఎందుకు పప్పు పెడుతున్నావు అని? అడగలా. అడగలేదా? అడిగావుగా, వీడియోలో అందరు చూసారు నీ వీడియోలో అడిగా, మిగతా రోజు అంతా అడగలా. అడగలేదా? నీకు పప్పు ఇష్టమేనా? చికెన్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటా. చికెన్ ఎప్పుడు చేస్తే అప్పుడే తింటే మిగతా డైలీ ఏం తింటావు? మిగతా రోజు అంతా పప్పే. మిగతా రోజు అంతా పప్పే. అప్పుడు బయటికి తీసుకెళ్ళి తినిపించమని చెప్తావా? బయట ఫుడ్ ఎక్కువ తింటావు నువ్వు? ఏం తింటావు బయట ఎక్కువ? చికెన్. నీకు చికెన్ తప్ప ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా మెక్డొనాల్డ్స్. అమ్మో, మెక్డొనాల్డ్స్. ఇంకా అదే. అంతేనా? కేఎఫ్సి గ్రేప్సీ అంటే చికెన్ లాలీపాప్స్. ఎలారా నువ్వు? చికెన్ తప్ప ఇంకేంటి? అసలు చికెన్ మాత్రమే కావాలా? పోయిన జన్మలో కోడిగా పుట్టుంటావు నువ్వు. కూడా హెన్ను తెలుసు కదా, కోడి. పోయిన జన్మలో నువ్వు కోడి అయ్యి ఉంటావు. కాదా? ఏ యానిమల్ ఇష్టం నీకు? డాగ్లా పుట్టుంటావా అయితే? నీకు డాగ్ ఉందా ఇంట్లో? లేదా? ఇష్టం లేదా నీకు? ఇష్టమే కానీ ఇప్పిమంటే ఇప్పిట్లే మమ్మీ. ఇప్పిట్లేదా? ఎందుకు? నిన్ను పెంచుకోవడానికి సరిపోతుంది అన్నారా? అదే అన్నారా? నిన్ను పెంచడమే సరిపోయింది, మళ్ళీ కుక్కని కూడా పెంచడానికి. అయ్యయ్యో, మీ మమ్మీ తల తిప్పేస్తున్నారు చూసావా? అదేంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పు? యాంగ్రీయా? అమ్మో, నీకు కోపం వస్తుందా? ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తావు నువ్వు? మమ్మీని కొడతా పోయి. కొట్టచ్చా మమ్మీని అట్లా? మమ్మీని డాడీని రోజు కొడతా. కొడతావా రోజు? ఎందుకు? ఊరికే వెళ్ళి కొట్టేస్తావా? కొడితే నాకు చెక్కీలు పెడతాడని. కొడితే చెక్కలు పెడతాడని కొడతావా? కొడితే రోజు చెక్కలు పెడతాను. నాకైతే నీకు చెక్కలు పెట్టించుకోవడం ఇష్టమా? ఎందుకు మీ డాడీ అలా? నన్ను కొట్టావని చెక్కలు పెడతాను. ఎందుకురా నన్ను కొడతావని చెక్కలు పెడుతున్నాడు. చెక్కలు నీకు ఇష్టం, అందుకని రోజు వెళ్ళి కొట్టి చెక్కలు పెట్టించుకుంటావు. అవును. అవునా? మీ డాడీ నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయరా? చేస్తారా? రోజు టైం స్పెండ్ చేస్తారా నీతోటి? కొంచెం సేపు ఉండి మళ్ళీ పని ఉందని వెళ్ళిపోతారా? నువ్వు గోల్ చేయవా నన్ను కూడా తీసుకోబోండని? పోయినసారి గోల్ చేసి బండి కీస్ కూడా తీసుకుని పోయా. బండి కీస్ కూడా తీసుకెళ్ళావా? కొట్టారా నిన్ను? మమ్మీ కట్లా. వచ్చేస్తారులే అందా? ఎప్పుడైనా కొట్టిందా మమ్మీ నిన్ను? కొట్టిందా? ఎందుకు? ఏం చేసావు అప్పుడు? గొడవ చేస్తేనేగా మరి కొట్టేది. గొడవ చేయకుండా ఎందుకు కొడతారు? అమ్మో, గొడవ కూడా చేస్తావా నువ్వు? ఒప్పుకుంటున్నావా నువ్వు అల్లరి చేస్తావని? బ్యాడ్ బాయ్ నువ్వు. నేను గుడ్డుగా ఉండాలనుకున్నా కానీ నేనే గొడవ చేస్తాను. మరి నేను గుడ్డుగా ఉండాలనుకున్నా కానీ నేనే గొడవ చేస్తున్నా కాబట్టి నువ్వు బ్యాడ్ బాయ్. నేను కూడా బ్యాడ్ గర్ల్. నేను కూడా గొడవ చేస్తా ఇంట్లో. నేను చిన్నపిల్లని కాదా? మరి మా మమ్మీ కూడా నన్ను కొడుతుంది, గట్టిగా కొడుతుంది, ఇప్పుడు కూడా కొడుతుంది. నిజం. కొట్టొద్దని చెప్పు మా మమ్మీకి, కెమెరాలో చెప్పు. వైశాఖ మంచిది. చాలా గుడ్ గర్ల్ కదా. కొట్టకండి ఇంకా ప్లీజ్. ఈ ఇంటర్వ్యూ మా మమ్మీ చూడాలి. మా మమ్మీ నన్ను కూడా కొట్టకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. మీ మమ్మీకి నేను చెప్పాలా? ధనుష్ గుడ్ బాయ్ కదా, కొట్టకండి ప్లీజ్ చెప్పా.
ఓకే, సినిమా డైలాగులు చెప్తావు కదా నువ్వు బాగా. నీకు ఏ డైలాగ్ వచ్చు? ఎవరు ఇష్టం ముందు? ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. ఓ, ఇప్పుడు కొత్త సినిమా వస్తుంది తెలుసా జూనియర్ ఎన్టీఆర్ది? ఏం సినిమా? నాకు సినిమా పేరు తెలియదు, మమ్మీ చెప్పలా. మమ్మీ చెప్పలేదా? సినిమా పేరు తెలీదా నీకు? 2 హీరోస్. 2 హీరోస్. ఇంకొక హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరో, ఇంకొక హీరో కితిక్ రోషన్. కృతిక్ రోషనా? హృతిక్ రోషన్. కితిక్ రోషన్. హృతిక్. హిత్రిక్. హృతిక్. HRI హృతిక్. హిత్రిక్. జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ నేమ్ చెప్పు. జూనియర్ ఎన్టీఆర్. అదే ఫుల్ నేమా? కాదు. ఎన్టీఆర్ అంటే ఏంటి? NTR. ఎన్ అంటే ఏంటి? ఎన్టీఆర్. ఎన్ అంటే ఎన్టీఆర్. ఎన్ అంటే ఎన్టీఆర్. అంతే, మనకి ఏమొస్తే అంతే. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అబ్బా, ఎందుకు? హీరో ఒకటే. అమ్మో, ఎందుకు హీరోయిన్స్ ఇష్టం ఉండదా నీకు? అసలు సినిమాలు చూడవా నువ్వు? చూస్తా. ఏం సినిమా చూసావు ఈ మధ్య? ఆ సినిమా చూసేది నా నరసింహస్వామి సినిమా చూసావా? నచ్చిందా? ఆ బాబు కూడా నీలాగే ఉన్నాడు కదా సినిమాలు. మహా అవతార్ నరసింహస్వామి వచ్చినప్పుడు భయపడ్డావా? భయం వేసిందా? భయపడ్డం కాదు, నరసింహస్వామి ఎక్కడికో పడేశాడు. ఎక్కడో పడేశాడా? ఎవరిని? అవన్నమా తెలియదు. అయ్యో, అందుకు పడేసినప్పుడు ఆయన అన్నాడు, స్వయంగా నరసింహస్వామి వచ్చాడు, భయపడ్డా. నరసింహస్వామి వచ్చాడు, భయపడ్డావు. దండం పెట్టుకోలేదా? దండం పెట్టుకున్నా? పోయి అప్పుడు మళ్ళీ నీళ్లు తాగడానికి వెళ్ళాడు. నీళ్లు రక్తం ఉన్నాయి. అప్పుడు ముందు నరసింహస్వామి చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. అయ్యా, మళ్ళీ కిందకని మళ్ళీ పైకి చూస్తే మళ్ళీ లేడా? ఎవరు వెళ్ళిపోయినారా? అయ్యో, నరసింహస్వామి అంతే, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. దేవుడు కదా, అందుకని. ఎన్టీఆర్ అంటే ఇష్టం కదా, డైలాగ్ చెప్తావా ఎన్టీఆర్ది? ఓకే. ఓకే, 3, 2, 1 యాక్షన్. నాకు డైలాగ్ తెలియదు. మరి ఓకే అన్న, డైలాగ్ తెలీదా? ఎవరి డైలాగ్ వచ్చు మరి? బాలేబాబుది. ఓకే, బాలేబాబు డైలాగ్ చెప్పు. ఫ్లూటు చింక ముందు సింహం ముందు కాదు. నువ్వేనా సింహం? క్యూట్ సింహం నువ్వైతే. ఇంకా రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్లో ఉందిరా, బ్లడీ ఫుల్. అసలు మామూలుగా చెప్పట్లేదు. ఇంకొకటి నా కోసం. నీకు బీపీ వస్తే నీ పిఎం ఎరుగుతారేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దా ఏపీ? కొంచెం చాలా వస్తే నువ్వే వణుకుతావు. ఏపీ స్పెల్లింగ్ నాకు వచ్చు. ఏపీ స్పెల్లింగ్ వచ్చా? ఏంటి చెప్పు. ఏపీ అంటే? ఏపీ. తెలియదండి నాకు, ఇప్పటిదాకా అడవి మనిషిని నేను. ఏపీ అంటే ఏపీ అంట. ఏపీ అంటే ఏపీనా? ఆంధ్రప్రదేశ్ కాదా? ఏపీ అంటే ఏపీఏ. ఏపీ అంటే ఏపీఏ. విపి అంటే విపిఏ. విపి అంటే విపి. విపి. ధనుష్ స్పెల్లింగ్ చెప్పు. ధనుష్ తెలుసు. చెప్పు. KDHANUSH ధనుష్. ఈ ముందేమన్నావు? KDHANUSH. KD. ఓకే, మీ ఇంటి పేరు కేనా? KD చెప్పాల్సిందేనా? అంతే. KDA అంతే. ఇంటి మీరు ఎప్పుడైనా పేరు అడిగితే వైష్ణవి అని చెప్పకూడదు, B.V అని చెప్పండి. KDHANUSH ధనుష్. VIRAJ విరాజ్. మీ మమ్మీ పేరు? పింకీ. పింకీనా మీ మమ్మీ పేరు? నిజంగా పింకీనా? అసలు ఇంకెప్పుడైనా అడిగావు ఇంకో పేరుందా అని? సారీజా. మీ డాడీ పేరు? రాజేష్. పింకీ అని ఎవరు పిలుస్తారు మీ మమ్మీని? నా డాడీ. నువ్వు పిలవ్వా? నేను మమ్మీ అని పిలుస్తా. నీకు ముద్దు పేరు లేదా? ధనుషే ఉందా నీకు? ధనుష్ అంటే ధనుష్, విరాజ్ 2 పేర్లు ఎందుకు పెట్టారని అడగలేదా నువ్వు ఎప్పుడు? 3 పేర్లు. 3 ఉన్నాయా? కందుల, ధనుష్, విరాజ్. కందుల అనేది నీ ఇంటి పేరు, ధనుష్, విరాజ్ నీ పేరు. 2 పేర్లు ఎందుకు పెట్టారని అడగలేదా నువ్వు? నేను అడగను. ఎందుకు? నాకు ఇష్టం ఆ పేరు. అమ్మో,
స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరున్నారు? పేర్లు చెప్పు, ఒక 2 పేర్లు. మహమ్మద్, మ్మ్. అద్విక్, మ్మ్. అంతే. అంతే. అమ్మాయిలు అసలు ఫ్రెండ్సే లేరా నీకు? ఎందుకు మాట్లాడవా నువ్వు? మాట్లాడవా? గర్ల్స్కి రోజు రోజు గేమ్స్ పెడతారు. మ్మ్. అప్పుడు రోజు గర్ల్స్కో మాకు బాయ్స్కో పాయింట్ ఇచ్చాడు. ఏ గర్ల్స్ కొట్టుకోండి అన్న. మీకే పాయింట్ వస్తే నువ్వు పోండి పోండి అన్నావు గర్ల్స్ని, వాళ్ళకి పాయింట్స్ రాలేదా? 10 పాయింట్స్ రావాలి అలా. ఆ, ఎన్ని పాయింట్స్ వచ్చాయి నీకు అట్లా? గర్ల్స్కి అన్ని 0సే. అయ్యోయ్యో. బాయ్స్కే ఆ, అన్ని 100కి వచ్చినాయి. అన్నీ 100కి వచ్చినాయా? 100కి 10కి చాలా వచ్చినాయి. అబ్బా, అమ్మాయిలు కూడా వచ్చుంటాయి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావులే. రాలా రాలే. ఒకటే వచ్చింది. ఆ, మిగతా అన్నీ మాకు 10. ఎందుకు నువ్వు వాళ్ళకి తెప్పిలేదా పాయింట్స్? ఇష్టం లేదు అందుకే తెప్పిల. ఎందుకు ఇష్టం లేదు నీకు? ఆ, వాళ్ళు నీకంటే ముందే సమాధానం చెప్తామని లేచి నిలబడతారా క్లాస్లో? అందుకే గర్ల్స్ అంటే చిరాకు నాకు. చిరాక్ అంట. ఇప్పుడు చిరాకనే అంటావురా, ఇప్పుడు అంటావు, పెద్దయ్యాక ఉంటుంది. నన్ను గర్ల్స్ కాలేజ్లోనే వేయండి అని అడుగుతావు అప్పుడు నువ్వే. కాదు, ఒకసారి మీరే చూడండి. నేనే చూస్తా. చూడండి. చూస్తా. అమ్మో, ఎలా నవ్వాలి? ఈ ఇందాక నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, ఏది? ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదని. అదే డైలాగ్ నవ్వుతూ చెప్పు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నవ్వుతూ. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు, అలా నవ్వుతూ చెప్పాలి. ఫ్లూటు జింక ముందు కాదు. జింక ముందు కాదా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇప్పుడు ఏడుస్తూ చెప్పు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇప్పుడు సిగ్గుపడుతూ చెప్పు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అమ్మో, ఇప్పుడు భయం భయంగా చెప్పు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. భయం అంటే కళ్ళు ఇలా అనాలా? ఇప్పుడు కోపంగా చెప్పు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఖబర్దార్ అను. ఖబర్దార్. నీకు చిటికేయడం వస్తుందా? అమ్మో, బాగా వేస్తున్నావే. ఎవరు నేర్పించారు నీకు? నేనే నేర్చుకున్నాను నిద్రపోయేటప్పుడు. నిద్రపోయేటప్పుడు నేర్చుకున్నావా? నిద్రపోయేటప్పుడు ఎలా నేర్చుకున్నావు? నిద్రపోయేటప్పుడు చిట్కలేయాలి. మీరు నిద్రపోయేటప్పుడు ఏమైనా నేర్చుకుంటారా అండి? చెప్పండి నాకు. నేను నిద్రపోయేటప్పుడు విజిలేయడానికి నేర్చుకున్నా. రాలే. నిద్రపోయేటప్పుడే నేర్చుకున్నావా? అది కూడా కొంచెం వచ్చింది. రాలా. నిద్రపోయేటప్పుడు ఎలా నేర్చుకున్నావు నువ్వు? ఇలా నిద్రలో కూడా ఇలా అంటున్నావా? కాదు, మమ్మీ పడుకుంది, మమ్మీ కనపడకుండా అలా అనుకున్నా. మీరు కూడా నిద్రలో ఏమైనా నేర్చుకోండి గైస్. నిద్రలో నేర్చుకుంటే వస్తాయి. చిటికేయడం అయినా, ఇంకా విజిలేయడం అయినా, పాటలు పాడడం అయినా. ఇప్పుడు మర్చిపోయా, మా ధనుష్ పాటలు కూడా పాడతాడు. ఇప్పుడు మీకోసం ఒక పాట పాడతాడు. ధనుష్, ఒక పాట పాడినాను. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. తడిగా తూ మాట తత్తడ పడక, చిత్తములో నా చిన్న వద్దుకునాలి. అసలు నోట్లోంచి మాటలే రావట్లేదురా. క్యూట్గా అంటున్నాను. అమ్మో, నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నువ్వే ఇచ్చుకుంటున్నావా? అంతేనా పాట? అయిపోయిందా? అంతే, అయిపోయింది. ఎవరిదా పాట? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిది. సినిమా చూసావా? నీకు యాక్టర్ అవ్వాలని ఇష్టమా? హీరో అవుతావా నువ్వు? ఎవరిలా అవుతావు? పవన్ కళ్యాణ్. అమ్మో, ఎందుకు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు. ఇందాక ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నా? ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ రెండు మిక్స్ చేస్తే నేను అవుతా హీరో. అమ్మో అమ్మమ్మో, పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ గారిని మిక్స్ చేస్తే వచ్చే హీరో ధనుష్ విరాజ్, అంతేనా? మంచి సినిమా తీయాలి. అప్పుడు నీ సినిమాలో హీరోయిన్ ఉంటుందా ఉండదా? హీరోయిన్ ఉంటుందా ఉండదా నీ సినిమాలో? హీరోయిన్ ఉండదా? నువ్వే తీసుకుంటావా సినిమా? నేనే నువ్వే హీరో, నువ్వే హీరోయిన్. సినిమాలోకైనా వెళ్తా. సినిమాలోకైనా వెళ్తావా? ఎలా వెళ్తావు? ఇలానా? కాదు, బండి మీదకి వెళ్ళి బండి మీద రీయని పోతా. బండి మీద రీయని పోతా. అప్పుడు హీరో నువ్వే చేయాలి,
హీరోయిన్ నువ్వే చేయాలి, కమెడియన్ నువ్వే చేయాలి, ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే నువ్వే చేయాలి, ఫైటింగ్ కూడా నేనే చేయాలి. ఫైటింగ్ కూడా నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చేసుకో మొత్తం సినిమాలో. ఫైటింగ్ నాకు వచ్చు. అమ్మో నీకు వచ్చా? ఎలా చేస్తావు ఫైట్? నాకు చూపించు, నాతో చెయ్యి. అమ్మో ఇలా అంటే అయిపోద్దా? కాలుతో కూడా కొట్టగలుగుతా. ఎవరితో? కాలుతో కూడా కొట్టగలుగుతా. ఇప్పుడు నన్ను కొట్టదులే, ఎందుకులే. స్టిక్తో కూడా కొట్టగలుగుతా. స్టిక్తో కూడా కొడతావా? ఇప్పుడు కత్తితో కూడా. అమ్మో కత్తితోనా? నువ్వు ఫైటింగ్ క్లాసెస్కి వెళ్తున్నావా? కాదు, డాన్స్ క్లాస్కి వెళ్తావా? నేను రోజు ప్రాక్టీస్ చేస్తా. ఫైటింగ్ నేర్చుకుంటావా? ఎందుకురా? క్లాస్లో ఎవరైనా కొడదాం అనుకుంటున్నావా? ఎవరైనా బయటికి వెళ్ళారనుకో అందరు గుర్తున్నారు నన్ను. గుద్దుతున్నారా నిన్ను? పోయినసారి ఎవరో పుష్ చేసినప్పుడు వెనకాలంలో అందరు పడ్డారు, నేను కూడా పడ్డా. అయ్యో నీ మీద ఎవరైనా పడ్డారా? అందుకే అప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఫైటింగ్. ఎవరైనా వస్తే జుమ్ అని ఇట్లా పెట్టాలి చెయ్యి, అంతేనా? అలా పెట్టేసి వాళ్ళని కొట్టేసి హనుమాన్ లాగా ఫీల్ అయిపోతావు. అది ఇలా పెట్టి ఎలా కొట్టగానే పోతారు వెనక్కి. అమ్మో నీకు అంత బలం ఉందా? అంత శక్తి ఉందా నీకు? ఎంత ఉంది? చాలా బోల్డ్ అంటుంది. చాలా అంటే ఎంత? ఒక 100 మిలియన్. అబ్బో ఇంత 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 ఇంత? అమ్మో నన్ను ఎత్తి చూపించవా ఒకసారి? నన్ను ఎత్తి పైకి ఇట్లా ఎత్తి కింద పెట్టు. ఎంత ఇప్పుడే కదా ఎంత బలం ఉందన్ను. ఎత్తడానికి రాదు, గుద్దడానికి వచ్చు. గుర్తుడానికి రోజు డాడీ కడుపుల మీద అలా గుర్తుంది. అవునా? అప్పుడు మీ డాడీ మన స్కూల్ బెంచ్లా చాలా గట్టిగా ఉంది నాన్న అన్నారా నిన్ను? కాదు, అసలు ఎప్పుడు కుదిరినా కూడా నొప్పే ఉండదు మా డాడీకి. నొప్పి ఉండదా? ఎందుకు? మీ డాడీ ఐరన్ మ్యానా? నువ్వు కార్టూన్స్ చూస్తావా? చించాన్ జోజుమాన్ పెన్చార్ ఎవెంజర్స్ హౌస్ సునామీ అవన్నీ చూస్తా. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారా? ఏం అర్థం కాలేదు నాకు. సించాన్, డోరేమాన్, పెన్స్టార్, ఎవెంజర్స్ హౌస్, సునామీ. ఇంత టైం ఎక్కడుంది ఇవన్నీ చూడడానికి నీకు? చాలా ఉంది. చాలా ఉందా? యూట్యూబ్లో మాట్లాడి అవన్నీ తెచ్చి అన్ని చూస్తా. అన్ని సించాన్ డోరేమాన్ వస్తాయి. అన్ని షించాన్ డోరేమాన్ ఉంటాయా? చూస్తా అన్ని. షించాన్ ఎలా మాట్లాడతాడు చెప్పు? పనిమావ్యా పనిమావ్యా సునామీలో మునిగిపోతా అంటాడా? కాల్ చేసినప్పుడు హలో పనిమావ్యా అంటాడు. డోరేమాన్ ఏమంటాడు? డోరేమాన్ ఏమంటాడు? పనిమావ్యా వీడు పనిమావ్యా వీడు నన్ను పిల్ల అంటున్నాడు అంటాడు. డోరేమాన్ కూడా అదే అంటాడా? రకుండాకంటాడు షించాన్ గడ్ డోరేమాన్. షించాన్ డోరేమాన్ కలిసి ఉంటారా? ఒక్కొక్కసారి ఫ్రెండ్స్గా ఉంటారు అంతే. అవునా? చించాన్ ఏమో డోరేమాన్ రకుండాకంటాడు. రకున్ టాక్ అంటారా? ఓ వాడు డోరేమాన్ గడేమో ఒరే షించాన్గా అంటాడు. ఓ వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా? డోరేమాన్ షించాన్ నీకు ఫ్రెండ్సా? దానికంటే అదే డోరేమానే ఇష్టం. ఎందుకంటే నాకు గ్యాడ్జెట్స్ ఇస్తాడు. ఓ ఎప్పుడైనా ఇచ్చాడా నీకు? నీ గ్యాడ్జెట్స్ అన్ని వాళ్ళు ఇచ్చినవేనా? మీ మమ్మీ వాళ్ళు తెచ్చినవి కాదా? ఇంట్లో పోయినసారి కొని ఇచ్చింది, ఆర్డర్ పెట్టింది. అది సూట్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అవన్నీ డ్రెస్సెస్ ఆర్డర్ చేసింది. నీకు మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగి నాకు కన్ఫ్యూజన్ చేపియకండి. డాడీ పేరు చెప్తే మమ్మీ ఫీల్ అవుతుంది, మమ్మీ పేరు చెప్తే డాడీ ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు ఫీల్ అవుతారని నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్తున్నావా? కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తావా? అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? నువ్వు నేను ఇష్టం అని చెప్పాలి. నేను ఇష్టం. నేను, నువ్వు కాదు. నేను 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 ఇష్టం. అదే నేను ఇష్టం అని చెప్పు. నేను ఇష్టం. నువ్వు ఇష్టం అని చెప్పు. నువ్వు ఇష్టం. నేనేగా. నేను ఇష్టమా నీకు? మా ఇంటికి వచ్చేస్తావా? నేను కూడా నాకు ఇష్టమే. నువ్వు కూడా నీకు ఇష్టమేనా? ఎందుకు నువ్వంటే నీకు ఇష్టం? రోజు గొడవ చేస్తాను కదా అందుకు. నువ్వు గొడవ చేస్తా అని నీకు ఇష్టమా? దొంగ పిల్ల. ఒక రోజులో పొద్దున్న లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని బ్రష్ ఎవరు చేస్తారు? సరే పొద్దున్న లేచి బ్రష్ చేసి టిఫిన్ తిని స్కూల్కి బయలుదేరి డ్రెస్ డ్రెస్ వేసుకుని
యూనిఫామ్ వేసుకొని ఉమ్. స్కూల్కి బయలుదేరి ఉమ్. క్లాస్కి వెళ్ళి ఉమ్. ప్రేయర్ చేసి ప్రేయర్ అంటే అట్లాంటివి లేవా? ఓకే, ప్రేయర్ లేదు. స్కూల్కి వెళ్ళి టీచర్కి విష్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తావా టీచర్కి? వెళ్ళగానే నేను ఎంత టైంకి వెళ్తాను తెలుసా? 9కి పోతా. 9కి పోతావా పొద్దున్నే? 9కి రావాలని చెప్పింది మేడం, అందుకే 9కి రోజు 9కి రమ్మంటే 9:30కి పోతారు. తిట్టారా ఎప్పుడైనా? తిట్టలేదు. పోయినసారి తిట్టారు అంతే. 5 క్లాసెస్ ఉంటాయా నీకు? ఉమ్. మ్యాథ్స్, ఈవీఎస్, తెలుగు, సైన్స్, ఇంకా సైన్స్ ఉండవు. సర్లే, ఈవీఎస్ ఉంది కాబట్టి సైన్స్ ఉండదు. ఈ క్లాసెస్ అయిపోయాక గేమ్స్కి వెళ్ళి గేమ్స్ ఆడుకొని, తెలుగు పీరియడ్ అయిపోయాక గేమ్స్కి. తెలుగు పీరియడ్ అయిపోయాక గేమ్స్కి. తెలుగులో ఏమొచ్చు నీకు? తెలుగులో ఏమొచ్చు? అన్నీ వచ్చు. ఒకటి చెప్పేదేనా? ఏది? చెప్పు, గుణింతాలు చెప్పేది ఒకటి చెప్పు. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఋత్వం ఋతు దీర్ఘం, ఏత్వం ఔత్వం ఏత్వం ఔత్వం అవుతు దీర్ఘం, అత్వదీర్ఘం, ఐత్వం ఓత్వం, ఐత్వం ఓత్వం, సున్నా విసర్గ. బాబా వంగరు కొండ. తెలుగు బతికిచ్చిందా అంటే ఎంత ముద్దుగుందిరా తెలుగు చెప్తుంటే నువ్వు. నాకు ఆలు బండి రాదా కూడా వచ్చు. అవునా? ఏవి చెప్పు. ఐ యు రు ఏ ఐ ఓ ఓ ఔ కం అమ్మహ. నాకు కాగుణింతలు వచ్చు. కక్క కిక్కి కుక్కు క్రుక్రు కెక్కే కై కొక్కో కౌ కం కహ. అబ్బో భలే చెప్పావే. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? మేడం, తెలుగు మేడం. తెలుగు మేడం నేర్పించిందా? ఫస్ట్ క్లాస్కి ఇన్ని వచ్చా నీకు? చూసి నేర్చుకోండి. తెలుగు మాట్లాడమంటే నాకు తెలుగు చదవడం రాదని వాళ్ళందరూ చూసి నేర్చుకోండి. మా ధనుష్ ఎంత బాగా చెప్తున్నాడు గుణింతాలన్నీ. మేడం రోజు స్కూల్లో తెలుగులో మాట్లాడితే టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంట. టాకింగ్ ఇంగ్లీష్ అని అంటుందా? తెలుగులో మాట్లాడకూడదా? తెలుగు మేడం వచ్చినప్పుడు మాత్రమే తెలుగులో మాట్లాడు. హిందీ మేడం వచ్చినప్పుడు కూడా హిందీలోనే మాట్లాడాలి. హిందీలో మాట్లాడాలి, మిగతాదంతా ఇంగ్లీష్లో మాట్లాడాలి. అస్టా మొహమ్మద్ వల్ల అయితే హిందీ మాట్లాడతారు, నీకు హిందీ రాదు. అందుకని హిందీలో మాట్లాడిన తెలుగులో మాట్లాడతారు. మేడం కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు హిందీలోనే, నేను మాట్లాడే మిగతా పిల్లలందరూ మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడుతుంది. ఓకే. ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఇంటూ మార్క్ వేస్తారా నీకు? వెయ్యరా? తిడతారా? కొడతారా? కొట్టరు, తిడతారు. టాకింగ్ ఇంగ్లీష్ అంటారా? తిట్టరు, కొడరు, ఏం చేయరు. మా క్లాస్ మేడం అంతే. మంచి మేడమా? శ్రీమణి మేడం. శ్రీమణి మేడం మంచి మేడం కాదా? ఇప్పుడు చెప్పకపోతే కొడతారా నేను? మంచి మేడం అని చెప్పకపోతే కొడతారా? కాదు, రోజు నన్ను కొట్టదు, ఏం చేయదు. రోజు నా పక్కన పెట్టుకొని హోంవర్క్ కూడా రాయిపెడుతుంది. హోంవర్క్ కూడా రాయిస్తుంది. హోంవర్క్ కూడా నువ్వు స్కూల్లోనే రాయిస్తున్నావా? ఈవీఎస్ మేడం వీడు హోంవర్క్ బాగా స్పీడ్గా రాయట్లేదు అని చెప్పింది అనుకో, ఎందుకు మా వాడు స్పీడ్గా రాసేస్తాడని తొందరగా రాయని చెప్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నాక్స్ తిని డాన్స్ క్లాస్కి పోతావా? ట్యూషన్కి పోతావా? ఓకే, కొంచెంసేపు ఫోన్ చూసుకొని డాన్స్ క్లాస్కి పోతా. కొంచెంసేపు ఫోన్ చూసుకొని డాన్స్ క్లాస్కి పోతావా? ఫోన్ ఎంతసేపు చూస్తావు ఒక రోజులో నువ్వు? ఒక 100 minutes చూస్తా. 100 minutes అంటే 1.5 hours చూస్తావు దగ్గర, అంతేనా? అబ్బో. డాన్స్ క్లాస్కి వెళ్తావు, డాన్స్ నేర్చుకున్నావా? డాన్స్ క్లాస్లో ఫోన్ చూడకుండా కూడా ఉన్నాను నేను. చూస్తూ ఉంటావు ఫోను? డాన్స్ క్లాస్లో ఒక్కళ్ళు కూడా ఇరు ఫోను. నాకు ఫోన్ అంత ఇష్టం లేదు. ఇష్టం లేదా? బాబా అసలు ఫోన్ అంటే ఇష్టం లేని పిల్లల్ని ఎక్కడైనా చూసారా అండి? గుడ్ బై ధనుష్. డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి పడుకుంటావా? ఇంకా తినవా మళ్ళీ? డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి పానీపూరి తిని, పానీపూరి సమోసా ఇంటికి వెళ్ళి పడుకొని, ఇంటికి వెళ్ళి కొంచెం ఫోన్ చూసుకొని పడుకొని లేచి స్కూల్కి పోతా. అబ్బా, రోజు స్కూల్కి వెళ్ళాలంటే బోర్ కొట్టట్లేదా? అందుకే మండే రోజు డుమా కొట్టా. 3 days ఉందామంది మమ్మీ. అందుకని మమ్మీ ట్యూస్డే వెళ్దామంటే ఓకే. అందుకని మండే డుమా కొట్టి, మేడం కూడా 3 days అని చెప్పా. మండే డుమా కొట్టి ట్యూస్డే వెళ్తున్నావు. ఈరోజు డుమ్మా కొట్టావు. 5 days హాలిడేస్. 5 days హాలిడేస్ పెట్టావా?
ఏం 3 days హాలిడేస్ అయిపోయినాయా ఆ, రేపు ట్యూస్డే వెళ్ళిపోదామన్నా ట్యూస్డే మళ్ళీ వెళ్ళిపోయేసరికి ఈవినింగ్ అవుతుంది కదా ఉమ్. ఈవినింగ్ స్కూల్ క్లోజ్ అయిపోతాయి అందుకే అయ్యో స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఎన్ని చేస్తున్నావు దొంగ ఫీల్. ఇట్లా నాకు వచ్చి ఒక ముద్దు పెట్టినాను, ఒక ముద్దు పెట్టి ఇక్కడ వచ్చి. ఆ, బంగారం 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 ధనుష్ బంగారు కొండ. ఇంత మంచాడు నాన్న నువ్వు, ఇంత తెల్లగా ఎట్లున్నా. స్నానం చేసా ఏమైనా చెప్తావా మీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్కి? లైక్ చేయండి అని చెప్పిన చెప్పు. బాయ్ లైక్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ చేయండి. టాటా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.